నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ప్రకటనలో దూకుడు ప్రవర్తించిన బీజేపీ ఖమ్మం, వరంగల్ స్థానాలపై తర్జన భర్జనలు పడుతోంది. దీంతో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్ గా మారింది. ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ఎందుకింత ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది? ఎవరెవరు అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? ప్రస్తుతం బీజేపీ రాజకీయమంతా దక్షిణాదిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విధంగా కార్యాచరణ ప్రారంభమైంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇదే పొత్తు తెలంగాణలో బీజేపీతో టీడీపీ పెట్టుకునే విషయంపై ఢిల్లీలో మంతనాలు జరుపుకుంటున్నట్లుగా సమాచారం. ఎలాగో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా పోటీ చేస్తున్నాం కాబట్టి అదే భాగస్వామ్యాన్ని తెలంగాణలో కూడా కొనసాగిస్తూ పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని టీడీపీకి కేటాయించాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలపై ఒకంత ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు ఏర్పడబోతున్నాయని చెప్పవచ్చు. మరోవైపు తెలంగాణలోని పొత్తు అంశాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా పొత్తు విషయం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. మరోవైపు తెలంగాణలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటే అది బీజేపీకే నష్టం వాటిల్లుతుందని తెలంగాణ బీజేపీ కేడర్ భావిస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని పొత్తుల అంశం కొలిక్కి వస్తే తెలంగాణలో బీజేపీ రాజకీయాలు పూర్తిగా మారే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబును వ్యతిరేకించిన తెలంగాణ ప్రజలు అదే చంద్రబాబుతో తెలంగాణలో బీజేపీతో పొత్తుకు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి టీడీపీ బీజేపీ పొత్తు అనే విషయం తెలంగాణలో ఒకంత బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ. ఖమ్మ సామాజిక నేపథ్యంలో ఖమ్మం సీటును పొత్తులో భాగంగా టీడీపీ అడుగుతున్న నేపథ్యంలో ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండి ఆంధ్రప్రదేశ్కు సమీపంలో ఉన్న జిల్లా కాబట్టి టీడీపీ అక్కడి నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉండవచ్చని టీడీపీ అంటున్న మాట. 2009లో పొత్తులో భాగంగా అక్కడి నుంచి టీడీపీ తరపున నామా నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచిన సందర్భాన్ని టీడీపీ ఉదహరిస్తూ ఇప్పుడు కూడా అదే పంతాలో వెళ్లాలని చంద్రబాబు నాయుడు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తు కుదిరి టీడీపీ అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచే మాటేటున్నా తెలంగాణలో బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ. తెలంగాణలో డబుల్ డిజిట్స్ సాధిస్తామని ప్రచారంలో చెప్పుకుంటున్న బీజేపీ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీలో వర్గాలుగా ఏర్పడి ఖమ్మం సీటుపై అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. తమ అభ్యర్థికి అంటే తమ అభ్యర్థికే ఇవ్వాలంటూ బీజేపీలోని సీనియర్ నేతలు ఒక్కో అభ్యర్థికి ఒక్కో నాయకుడు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం స్థానాన్ని గల్లా సత్యనారాయణ ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని, ఇతనికి గరికపారి మోహన్ రావు, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, మున్నూరు కాపుకి ఎంపీ లక్ష్మణ్, ఖమ్మానికి చెందిన గోంగూర వెంకటేశ్వర్లు, పద్మశాలికి మద్దతుగా పొంగులేటి సుధాకర్, తాండ్ర వినోద్ కుమార్, వెలమ సామాజిక వర్గానికి మద్దతుగా ఈటెల రాజేందర్, జలగం వెంకట్రావుకు మద్దతుగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఇక వీరే కాకుండా బీజేపీ సీనియర్ నేత కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవీ రమేష్ గౌడ్ కూడా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరోవైపు తెలంగాణలో టీడీపీ పొత్తు గురించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండకూడదని, ఒంటరిగానే పోటీ చేయాలని అధ్యక్షుడు భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఖమ్మం స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఆశించి బీజేపీ పార్టీలో చేరిన జలగం వెంకట్రావుకు ఎంత తొందరగా టిక్కెట్టు ప్రకటిస్తే బీజేపీకి అంత లాభం. లేదంటే ఖమ్మం స్థానంపై రాజకీయ పార్టీలోనే కాదు ఇటు తెలంగాణ ప్రజల్లో బీజేపీ కేడర్లో కూడా తీవ్ర అయోమయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అది బీజేపీకే నష్టం.
కేంద్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన జలగం వెంకట్రావు ఖమ్మం సీటు తనకే వస్తుందని చెప్పినప్పటికీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని జలగం మనసులో కూడా ఉన్నట్లు అతని మాటల్లోనే ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్డీఏలో చేరడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించినప్పటికీ అదే ప్రయత్నం తెలంగాణలో ఫలితాలను ఇవ్వకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.